హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాకాలంలో ఈ కూరగాయలను తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. ఏంటి ఒక్కో సీజన్లో తినకూడని కూరగాయలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు కొన్నిటికి వర్షాకాలంలో దూరంగా ఉండడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. వర్షాలకు వాతావరణంలో తేమ పెరిగిపోతుంది. ఇదే బ్యాక్టీరియా, ఫంగస్లు అధికంగా పెరిగేందుకు దారిని తీస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే రిస్క్ పెరిగిపోతుంది. అలాగే జీర్ణక్రియ నిదానించడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ సమస్యలు కూడా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఏవి తీసుకోవాలనేది పోషకాహార నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆకుపచ్చని కూరగాయల విషయానికి వస్తే వర్షాలు కూరగాయలు పంటలపై ప్రభావం చూపిస్తుంటాయి. దీనివల్ల పురుగులు, వాటి కారణంగా వ్యాధులు, బురద వల్ల కలుషిత ప్రమాదం ఉంటుంది. అందుకని వర్షాకాలంలో పాలకూర, క్యాబేజీని పక్కన పెట్టి కాకరకాయ, బీరకాయ, సొరకాయకు వెళ్ళొచ్చు. అలాగే ముల్లంగి, వెల్లుల్లి, టమాటా, బెండకాయ కూడా తినవచ్చు. వంకాయ మొక్కల్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ హానికారక కాంపౌండ్ క్రిమికీటకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. కనుక వంకాయలను వర్షాకాలంలో దూరం పెట్టడం మంచిది. వంకాయల వల్ల అలర్జీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధిక తేమతో కూడిన వాతావరణం జీర్ణశక్తిని మందగింపజేస్తుంది. పకోడీలు, సమోసాలు, కచోరీ జీర్ణ సమస్యను కలిగిస్తాయి. కడుపుబ్బరం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కనిపిస్తాయి. అధిక ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా ఉండిపోతుంది. ఈ కాలంలో వీధుల్లోని ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు. ముఖ్యంగా పానీపూరిని ఎట్టి పరిస్థితుల్లోనే తినొద్దు. బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఇక డ్రింక్స్ విషయానికి వస్తే కార్బోనేటెడ్ డ్రింక్స్, కోక్, స్ప్రైట్ వంటివి తాగినప్పుడు శరీరం లవణాలను కోల్పోతుంది. దీనివల్ల ఎంజైమ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అసలే వర్షాకాలం వల్ల మందగించడం జీర్ణ వ్యవస్థ పనితీరును ఇది మరింత క్షీణించేలా చేస్తుంది. ఇక నీటి ద్వారా వ్యాపించే ఫుడ్ పాయిజనింగ్కి దూరంగా ఉండాలంటే వర్షాకాలంలో మాంసం, సముద్రపు ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.